హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషికా రాయల్. సో యాజ్ మీకు తెలిసినట్టు బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ అనాలిసిస్ అన్నీ మన ఛానల్లో అయితే మీతో షేర్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఈ వీడియోస్కి అయితే. సో ఇంకా మీద కూడా మోర్ అండ్ మోర్ వీడియోస్ నేనైతే పెట్టడానికైతే నాకైతే మీ నుంచి ఒక ఎంకరేజ్మెంట్ అండ్ ఒక సపోర్ట్ వస్తే ఇంకా చాలా బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో నవ్. సో ఆల్రెడీ చెప్పినట్టు బిగ్ బాస్ని అయితే సమంత గారు హోస్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వీడియోని కూడా అయితే ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా వీడియోని వాచ్ చేయకుండా ఉంటే కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో అయితే మీకు ఆ వీడియో లింక్ని అయితే ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు వాచ్ చేసేయచ్చు. సో ఇంకా October 25th దసరా స్పెషల్ ఎపిసోడ్ అయితే 3 hours అయితే జరగడం జరిగింది. సో షో అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా షో మొత్తం అయితే చూడడం జరిగింది. సో ఈ రోజు అయితే October 25th సంబంధించిన రివ్యూని అయితే ఒకసారి మనం చూసేద్దాం. సో ఫస్ట్లీ కింగ్ నాగార్జున అయితే షోని ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఆయన అయితే కులు మనాలిలో ఉన్నారని చెప్పడం జరుగుతుంది. సో నేను ఊరి బయటకు ఉండడం వల్ల సో నా బాధ్యతనైతే నా కోడలకు అప్పగిస్తున్నా అని చెప్పడంతో పాటు ఈ రోజు నుంచి షో సమంత హోస్ట్ చేయడం జరుగుతుందని చెప్తారు. ఆ తర్వాత సమంత గార్జియస్గా ఉంటుంది. సో చాలా అంటే చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి తన ఎంట్రీ సాంగ్తో అయితే ఇవ్వడం జరుగుతుంది ఎంట్రీ. అండ్ సమంతకి సంబంధించిన ఒక చిన్న ఏవీని అయితే చేయడం జరిగింది. సో షార్ట్ అండ్ స్వీట్ ఏవీ. సో తను రావడంతోనే మామ టీవీ అని చెప్పి స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళ మామతో మాట్లాడుతుంది. సో నాగార్జున అంటారు, సో బుట్టబొమ్మలా ఉన్నావు, 100 years బాగుండాలి అని కూడా ఆశీర్వదించడం జరుగుతుంది. సో నాగార్జున అంటారు, నేనే పరిచయం చేస్తాను హౌస్మేట్స్కి అని చెప్పి సమంతాని హౌస్మేట్స్కి అయితే పరిచయం చేస్తారు. సో హౌస్మేట్స్ అందరూ సార్ ఎక్కడున్నారు, మీరు ఎక్కడున్నారు అని అంటే సో నేనైతే కులు మనాలిలో ఉన్నానని చెప్తారు. అండ్ వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం వచ్చానని కూడా నాగార్జున అయితే చెప్పడం జరుగుతుంది. సో నా బాధ్యతని నేను నా కోడలి పిల్లకైతే ఇచ్చాను, సో రెడీ ఫర్ సమంత అని అయితే నాగార్జున గారు అడగడం జరుగుతుంది. సో ఆ తర్వాత అయితే సమంత హౌస్మేట్స్తో మాట్లాడడం జరుగుతుంది. దసరా విషెస్ అయితే చెప్తారు, మీరు అంతా అందంగా ఉన్నారని కూడా చెప్తారు. అండ్ ఎస్పెషలీ అభిజిత్ని అయితే కొత్త బట్టలు వేసుకున్నావా అభిజిత్ అని అడుగుతుంది. అండ్ నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదని సమంత చెప్పడం జరుగుతుంది. సో ఇంకా హౌస్మేట్స్ గురించి తనైతే ఏమనుకుంటున్నారనేది చెప్పాలనుకుంటుంది. సో ఫస్ట్లీ ఏ అంటే అరియానాతో స్టార్ట్ చేస్తుంది. సో నైస్ టు మీట్ యూ అని అరియానా అంటే నైస్ టు మీట్ యూ టూ అని కూడా సమంత చెప్పడం జరుగుతుంది. అండ్ సమంత అరియానా గురించి చెప్పిన మాటలు ఏంటో చూద్దాం. సో షీఈ్ అ ఫైటర్, ఎక్కడున్నా తను ఫైటర్ అండ్ కైండ్ హార్టెడ్ అని చెప్పడం జరుగుతుంది. నిన్ను చూస్తే నన్ను చూసుకున్నట్టుందని సమంత అయితే ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది అరియానాకి. అండ్ తర్వాత అవినాష్ని అడుగుతుంది సమంత, ఏంటి అరియానా అని అడిగితే సో అప్పుడైతే అవినాష్ అరియానాని అందాల రాక్షసి అని చెప్పడం జరుగుతుంది. అండ్ కంగ్రాచులేషన్స్ న్యూ క్యాప్టెన్ అండ్ అరియానాకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తుంది సమంత. ఇంకా నెక్స్ట్ హౌస్మేట్ దివి గురించి మాట్లాడడం జరుగుతుంది. ఏమందం అని అంటది. అండ్ గేమ్ ఆడడం మొదలు పెట్టావు, ఇంకా గేమ్ని చాలా చక్కగా ఆడు అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత హారిక గురించి మాట్లాడడం జరుగుతుంది. దేత్తడి అని అంటది. సో పోచమ్మ గుడి హైదరాబాద్ పోరి అని కూడా అనడం జరుగుతుంది. సో చాలా ఫుల్ క్లారిటీతో గేమ్ ఆడుతున్నావు, సో చాలా బాగా ఆడుతున్నావు, ఏంటి మొన్న అన్ఫేర్ అని ఎందుకు అన్నావని హారికనైతే క్వశ్చన్ చేస్తుంది. సో అప్పుడు హారిక అంటది లైక్ ఆ రోజు నామినేషన్స్లో అభిజిత నా ఫ్యామిలీ అని అడిగారు అని అంటే సో ఎవరు ఫస్ట్ అనుకుంటున్నావంటే సో ఫ్యామిలీయే ఫస్ట్, ఆ తర్వాతే అభిజిత్ అని హారిక అయితే సమాధానం చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత లాస్యాతో అయితే మాట్లాడడం జరుగుతుంది. సో నవ్వుతూనే ఉన్నావు, అందరినీ బుట్టలోకి వేసేసుకున్నట్టే ఉన్నావు అని చెప్పడం జరుగుతుంది. సో విన్నింగ్ స్మైల్ కానీ చాలామంది కన్నింగ్ స్మైల్ అని అంటున్నారంటది. అండ్ సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ గాసిప్ రాణి అని కూడా కాంప్లిమెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మోనల్ గురించి అయితే మాట్లాడుతుంది. సో చాలా చక్కగా తెలుగు మాట్లాడుతున్నావు అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఎక్కువ ఏడ్చకని కూడా చెప్పడం జరుగుతుంది. సో దానికైతే తను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటుంది. సో చైతన్యతో నేను డిస్కషన్ పెట్టినప్పుడు నేను క్లారిటీగా మాట్లాడితే తను బాగానే రియాక్ట్ అవుతాడు, కానీ నేను ఏడిస్తే కోపం వస్తుంది. సో అలా ప్రతిసారి ఏడ్చకూడదు, ఎవరు మనల్ని నమ్మరు అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. సో తను మళ్ళీ ఏడ్చడం మొదలు పెడుతుంది. సో డోంట్ క్రై, యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్ అని సమంత చెప్తుంది. సో ఇంకా అందరి గురించి చెప్పేశాను, విమెన్ పవర్ అని అనడంతో పాటు సో ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే సో ఇంకా బాయ్స్ మేమంతా ఉన్నాం మ్యామ్ అని చెప్తారు. సరే ఫీల్ అవుతున్నారా, ఫీల్ అవ్వండి అని కూడా సమంత అనడం జరుగుతుంది. ఆ తర్వాత అయితే సో ఇంకా మిగిలిన హౌస్మేట్స్ని వాళ్ళ గురించి వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ వాళ్ళనే చెప్పమని చెప్తుంది. సో ఫస్ట్లీ సుహైల్ యొక్క స్ట్రెంగ్స్ హ్యాపీగా ఉండాలనుకుంటాడంట. అండ్
జరిగింది అక్కడికక్కడే మర్చిపోయి నెక్స్ట్ డే ఫ్రెష్ మార్నింగ్తో అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇంకా తన మైనస్ వచ్చి తనకైతే నరాలు కనిపిస్తుండేటివని కూడా చెప్పడం జరిగింది. అండ్ సమంత అయితే సో నీ గేమ్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడుతున్నావు, సో యువర్ గేమ్ వాజ్ ద పీక్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అభిజిత్, సో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది సమంత. సో అభిజిత్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్తాడు. అండ్ సమంతనైతే అంటాడు యూ హ్యావ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్ మ్యామ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు సమంత అంటది అందరినీ ఇంప్రెస్ చేస్తున్నావు, నన్ను కూడా ఇంప్రెస్ చేసేస్తున్నావా అని సమంత అయితే మాట్లాడడం జరుగుతుంది. నా స్ట్రెంగ్త్ నా డిసిప్లిన్ అంటాడు. అండ్ నా వీక్నెస్ నా కోపం ఎక్కువ, అందరితో కొందరితో మాట్లాడను, నేను నిజంగా హర్ట్ అయితే అని చెప్తాడు. అండ్ తనకి పేషెన్స్ కూడా చాలా ఎక్కువే అని చెప్పి అభిజిత్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ హౌస్మేట్ నోయల్. సో నోయల్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే నెగిటివ్లో కూడా పాజిటివే చూసుకుంటాడంట. అప్పుడు సమంత అడుగుతారు మరి మాస్టర్ మీద ఎందుకు కోప్పడ్డావంటే, సో ఆయన అయితే తవ్వకాల్లో స్పెషలిస్ట్ కాబట్టి కోప్పడ్డానని చెప్తాడు. సో అప్పుడైతే సమంత స్వామీజీ నోయల్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ తన మైనస్ ఏంటంటే సో ఫ్యామిలీ బాగా గుర్తొస్తూ ఉంటుందంట తనకైతే, సో అది తన మైనస్ అని చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అయితే అవినాష్. సో ఎంటర్టైనర్ ఆఫ్ ద డే ఆర్ ఎంటర్టైనర్ ఆఫ్ ద షో అంటే అవినాష్ అనే చెప్పాలి ఖచ్చితంగా. సో తన స్ట్రెంగ్త్ ప్రేక్షకులు అని చెప్తాడు. అప్పుడు సమంత అంటది అబ్బా కొంచెం టైం ఉందని చెప్పి టైం తీసేసుకొని బాగా ఆలోచిస్తున్నావని ఒక పంచ్ వేయాలనుకుంటుంది. సో అప్పుడు సమంత అంటది సో టైం తీసుకున్నావా అని అనడంతో సో అవినాష్ అంటాడు లేదు మేడం నా దగ్గర వాచ్ లేదనడంతో సో సమంత అంటది నువ్వు నా మీద పని చేస్తున్నావా, నా ఫ్యాన్స్ ఉన్నారు చూస్తావా అని అనడంతో సో అవినాష్ అయితే నేనైతే సమంత ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని చెప్తాడు, జై సమంత గారని కూడా చెప్తాడు. అండ్ సమంత అయితే కాంప్లిమెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో గేమ్ చాలా బాగా ఆడావు అవినాష్ అని చెప్పడంతో పాటు సో తనకున్న పాజిటివ్స్ నెగిటివ్స్ అయితే చెప్పమని జరుగుతుంది. సో తనకున్న నెగిటివ్ ఎమోషన్స్ ఏంటంటే తన ఫ్యామిలీ అండ్ తన కోపం అంట. అండ్ ఏదైనా కోపం వస్తే సోఫా మీద రాసేయచ్చు కదా అవినాష్ అని సమంత అనడంతో మేడం మీకు కూడా ఈ విషయం తెలుసా అని అవినాష్ అడగడం అయితే జరుగుతుంది. అప్పుడు సమంత అంటది ఇప్పుడు ఈ టాపిక్ అయితే ట్రెండింగ్లో నడుస్తుంది అని చెప్తుంది. అండ్ తర్వాత హర్యానాని అడుగుతుంది సోఫా మీద ఏం రాశాడంటే నేను ఈ మధ్య చెప్పేస్తున్నాను మేడం మైక్ వినిపించేలా చెప్పమని చెప్పి చెప్తుంది. ఆ తర్వాత అవినాష్ అయితే ప్రేక్షకులకి బిగ్ బాస్ వాళ్ళకి అందరికీ దసరా శుభాకాంక్షలు అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ అమ్మ రాజశేఖర్ గారు. సో ఈయన పాజిటివ్ అయితే వైఫ్ చిల్డ్రన్ అండ్ హ్యాపీగా ఉండడం అంట. ఈయన నెగిటివ్ వచ్చి కోపం సెంటిమెంటల్ అంట. అండ్ నెక్స్ట్ హౌస్మేట్ మెహబూబ్. సో ఈయన పాజిటివ్స్ వచ్చి ఫిజికలీ మెంటలీ స్ట్రాంగ్గా ఉంటాడంట. అండ్ నెగిటివ్ వచ్చి ఎమోషనల్, సో ఫ్యామిలీ మిస్సింగ్ అంట, సో చాలా మిస్ అవుతున్నాడంట ఫ్యామిలీని. సో అప్పుడు సమంత అడుగుతుంది ఎందుకు అంత అగ్రెసివ్ అవుతూ ఉంటావంటే నా టాస్క్స్ అలా ఉన్నాయి మేడం అందుకే నేను అగ్రెసివ్గా కనిపిస్తున్నానని మెహబూబ్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అఖిల్. సో డ్రెస్ బాగుంది, ఏ స్టైల్ గుజరాతీ స్టైల్ అని అఖిల్ని అడగడం అయితే జరుగుతుంది సమంత. సో తన పాజిటివ్స్ అయితే ఈ విధంగా చెప్తాడు స్ట్రైట్ ఫార్వర్డ్, పేషెన్స్ ఎక్కువ. అండ్ నెగిటివ్ అయితే నాకు ఎవరైనా అబద్ధాలు చెప్తే నేను వాళ్ళతో ఇంకా మాట్లాడలేను అని చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ తన ఇంకొక నెగిటివ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ అంట. సో నాకైతే మోనాల్ని నామినేట్ చేయాలని అనిపించలేదు, తను ఏ డ్రామా ఏ ల్యాక్ పాయింట్ తీసుకోకుండా తను నామినేట్ అయిపోయింది. సో నాలా ఉండడం కోసం వచ్చాను, నేను సింపతి కోసం రాలేదు. అండ్ ఈరోజైతే ఎలిమినేషన్ ఉండదు అనుకుంటున్నాను మేడం మీరు వచ్చారు కాబట్టి అని చెప్పి అఖిల్ అయితే మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడితో అయితే హౌస్మేట్స్ వాళ్ళ ఒపీనియన్స్ అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటో చూద్దాం. సో ఈరోజైతే ఫస్ట్ గేమ్ స్వయంవరం అంట. సో హౌస్లో ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవర్ అని చెప్పి ఈ టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో లాస్య అయితే ఒక మ్యాట్రిమోనియల్ సైట్ రోల్ని అయితే ప్లే చేయడం జరుగుతుంది. సో ఫాదర్ ఆఫ్ ద బ్రైడ్స్ వచ్చి అమ్మ రాజశేఖర్గా అండ్ బాయ్స్ సైడ్ పెద్ద మనిషిగా నోయల్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇందులో అయితే 3 రౌండ్స్ ఉంటాయి. సో 4 బాయ్స్ 5 గర్ల్స్ కాంపీట్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్లీ నోయల్ అయితే చదువుతాడు ఈరోజు అండ్ టాస్క్ ఎలా ఉంటుందని. సో అఖిల్, అవినాష్, సోహెల్, మెహబూబ్, అభి. సో వీళ్ళు ఇంప్రెస్ చేయాలి అమ్మాయిల్ని ఎవరినంటే మోనల్, దివి, హర్యానా, హారిక. సో ఫస్ట్లీ గార్డెన్ ఏరియాలోకి అయితే అందరు వెళ్ళిపోతారు. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే బాయ్స్ ఇంప్రెస్ చేయాలి గర్ల్స్ని. సో ఫస్ట్లీ లాస్యా పిలుస్తుంది అభిజిత్ని, అందరినీ ఇంప్రెస్ చేయాలి అంటే సో నోయల్ని నన్ను వదిలే అని చెప్పి నోయల్ అయితే అనడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ దివిని ఇంప్రెస్ చేయాలని చూస్తాడు. యూ హ్యావ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఐస్ అని చెప్తాడు. సో కానీ దివి ఇంప్రెస్ అవ్వదు. నీ టాలెంట్ నుంచి ఏదైనా ఇంప్రెస్ చేయని సమంత అంటే సో అప్పుడైతే ఈ విధంగా చెప్తాడు ఐ ప్రామిస్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్ ఐ లుక్ ఆఫ్టర్ యూ వెరీ వెల్ అని చెప్పడం జరుగుతుంది. సో పాట పాడమని చెప్తే అమ్మ పాట పాడతాడు. అప్పుడు శామ్ అంటది లవ్ సాంగ్ పాడు అంటది.
సో లవ్ సాంగ్ అయితే పాడతాడు. సో పాడిన తర్వాత వావ్ అంటారు. అండ్ సో అక్కడితో అయితే అభిజిత్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ సోహెల్. సో నేనైతే ఇంప్రెస్ చేయడంలో చాలా వీక్ మేడం అంటాడు. సో అరియానా అయితే కూల్గా డీల్ చేయని అంటది. సో నేనైతే బాగా చూసుకుంటాను, లోగా ఫీల్ అయింటే మీ దగ్గరికే వస్తానంటది. అప్పుడు అరియానా అయితే నా దగ్గరికి నువ్వు ఎప్పుడు రాలేదు అంటే, సో సోహెల్ ఈ విధంగా అంటాడు, మనం ఇద్దరం టామ్ అండ్ జెర్రీ, ఎంతసేపైనా ఫైట్ చేసుకుంటాం కానీ కలవం కదా అని అంటాడు. అప్పుడైతే ఎవరో అంటారు లైక్ టామ్ అండ్ జెర్రీ పెళ్లి చేసుకోరు కదా అని అంటాడు. ఇంకా తర్వాత తన ఇంప్రెస్ చేయాలి కాబట్టి తనైతే తన షర్ట్ రిమూవ్ చేసి ఇంప్రెస్ చేస్తాడు. అండ్ డాన్స్ కూడా చాలా బాగా చేస్తాడు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ అవినాష్. సో అమ్మాయిలు నవ్వితే బాగుంటారని చెప్తాడు. అండ్ నవ్వించడమే తనకు వచ్చని చెప్తాడు. సో తన ఇంటికి ఒక అమ్మాయి వస్తే మహాలక్ష్మి వచ్చిందని అనుకుంటారని కూడా చెప్పడం జరుగుతుంది. సో పొట్ట వేసుకొని ఉన్నా కానీ నా మనసు దానికంటే పెద్దది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటాను సో అని ఈ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ జోక్ చెప్పానంటే, సో మీ అందం అనేది చాలా సూపర్ అని ఒక జోక్ అయితే క్రాక్ చేయడం జరుగుతుంది. సో 4 మెంబర్స్ని చేసుకోవాలనిపిస్తుంది కానీ ఎవరు ఇంప్రెస్ అవ్వలేదని చెప్తారు. సో యోగా పోజ్ చేస్తా తీయడం మాత్రం నాకు రాదని చెప్పి అవినాష్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ 4th కంటెస్టెంట్ అయితే మెహబూబ్. సో షర్ట్ ఇప్పేయని అవినాష్ అంటూ ఉంటాడంట. సో వాళ్ళు నిన్ను సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి చెప్తాడు. అండ్ డంబుల్స్లా చూసుకుంటారా అని ఎవరో అక్కడ జోక్ అయితే క్రాక్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మెహబూబ్ అంటాడు, నేను కుకింగ్ చేస్తాను, మీరేం చేయాల్సిన అవసరం లేదు, సో నేను నవ్విస్తూనే ఉంటాను అండ్ నా ఫిట్నెస్ చూడాలని అనుకుంటున్నారా అని సో డాన్స్ అయితే చేసి చూపిస్తాడు. సో అక్కడితో మెహబూబ్ది అయితే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ అఖిల్ విషయానికి వస్తే, సో అఖిల్ అయితే అంటాడు, మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం, అమ్మలాగా చూసుకుంటా, ఈక్వాలిటీ కావాలి నా పార్ట్నర్తో నాకు అని చెప్పి ఒక సాంగ్ అయితే పాడడం జరుగుతుంది. సో చాలా అంటే చాలా బాగా పాడతాడు సాంగ్. అండ్ సమంత కూడా వెరీ గుడ్ అంటది. అండ్ అక్కడికైతే రౌండ్ అయితే ఎండ్ అయిపోతుంది. సో యునానిమస్గా డెసిషన్ తీసుకోవాలి. సో యునానిమస్గా డెసిషన్ తీసుకొని విన్నర్గా అనౌన్స్ చేయమంటే సో అఖిల్ అని చెప్తారు. సో అఖిల్కి ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుందని సమంత అయితే చెప్పడం జరుగుతుంది. సో మరి చూసేద్దాం ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటో. సో అఖిల్కి అయితే ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే వాళ్ళ ఇంటి నుంచి ఒక ఫ్యామిలీ వీడియో రావడం జరుగుతుంది. సో వాళ్ళ పేరెంట్స్ అయితే మాట్లాడతారు, సో మిస్సింగ్ యూ అని చెప్తారు. అండ్ వాళ్ళ మమ్మీ అయితే ఐ లవ్ యూ అని అనడం సో చాలా నచ్చింది నాకు. అండ్ అఖిల్ ఎమోషనల్ అవుతాడు. సో నిన్నే తలుచుకుంటూ ఉంటాను వాళ్ళ అమ్మ చెప్పడం జరుగుతుంది. అండ్ గేమ్ బాగా ఆడుతున్నావు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు, మంచిగా ఆడు అని చెప్పి ఆల్ ది బెస్ట్ అఖిల్ అని అంటారు. అండ్ సో అఖిల్ అయితే థ్యాంక్ యూ బిగ్ బాస్ అండ్ థ్యాంక్ యూ లేడీస్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ అఖిల్ని ఒక హౌస్మేట్ని సెలెక్ట్ చేయమని చెప్పి సమంత అడిగితే మోనల్ అని చెప్తాడు. సో మోనల్ వాళ్ళ అమ్మ కూడా మాట్లాడతారు. సో ఎప్పుడు ఏడ్చకు, బాండు, ఆల్ ద బెస్ట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ డోంట్ క్రై, వీ లైక్ యూ అని వాళ్ళ అమ్మ అయితే చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళ సిస్ కూడా మాట్లాడతారు. అండ్ థ్యాంక్ యూ అఖిల్ అని చెప్పి మోనల్ అయితే చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అయితే మోనల్ సెలెక్ట్ చేసుకుంటుంది నోయల్ని. సో ఇంకా వాళ్ళ బ్రో అయితే మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ మామ్ అండ్ డాడ్ కూడా మాట్లాడతారు. సో డాడీ తొడగొడతాడంట అని చెప్పి కొడతారు. సో పెయిన్తో వెళ్ళావు, ఓవర్కమ్ అయ్యావు, స్ట్రాంగ్గా ఉండు, ఫ్యామిలీ అంతా బాగున్నారు, ఆల్ ది బెస్ట్ అని అంటారు. అండ్ నోయల్ అయితే బిగ్ బాస్ని, సమంతాని, మోనల్ని అయితే థ్యాంక్ యూ చెప్పడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నామినేషన్స్ నుంచి ఎవరు సేవ్ అవుతారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో అఖిల్ స్టోర్ రూమ్లోకి వెళ్ళి సో బిగ్ బాస్ ఐ అయితే తీసుకొని వస్తారు. సో అక్కడున్న ఐకి ఈ ఐని అయితే సెట్ చేయాలి. సో ఎవరైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతే వాళ్ళు నామినేషన్స్ నుంచి సేవ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్లీ మోనల్, అవినాష్, అభిజిత్, దివి, అరియానా వీళ్ళందరూ అయితే ఇంకా ఐ సెట్ చేయాలని చెప్పి చూస్తారు. అండ్ లాస్ట్లీ అరియానా ఐ అయితే సెట్ అవుతుంది. సో ఫస్ట్ సేవ్ అయిన కంటెస్టెంట్ అరియానా. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ సో అక్కడితో అరియానా ఫస్ట్ సేవ్ కంటెస్టెంట్ ఇన్ దిస్ నామినేషన్స్. సో ఇంకా ఫెస్టివల్ కాబట్టి ఆటపాట చూద్దామని సమంత అంటది. సో అలిగిరి నందిని ఆ సాంగ్తో అయితే స్టార్ట్ చేస్తారు. మనీషా, గీతా మాధురి, శ్రావణ భార్గవి సో వీళ్ళు ముగ్గురు చాలా చక్కగా పాడతారు. ఆ తర్వాత కొన్ని సాంగ్స్ అయితే అలానే పాడతారు. సో బాహుబలిలో ఒక సాంగ్, జేజమ్మ పాట, నీ కాటుక కన్నులు ఈ సాంగ్స్ అని పాడతారు. అండ్ ఓ బేబీ సాంగ్ కూడా అయితే పాడడం జరుగుతుంది. అండ్ ప్రేక్షకుల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. సో ఇంకా నెక్స్ట్ అయితే స్వయంవరంలో సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరు పోటీగాడు అని. సో ఫాస్టెస్ట్ మ్యాన్ విన్ అవుతాడంట ఈ రౌండ్ని. సో హోస్ట్ అడిగే క్వశ్చన్స్కి బెల్ కొట్టి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ తెలియకుండా బెల్ కొడితే మాత్రం పనిష్మెంట్స్ అయితే ఉంటాయంట. సో ఫస్ట్ క్వశ్చన్గా అరియానా డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు.
సో అప్పుడైతే ఇంకా అరియాన్ అంటది నా బర్త్డేకి రా ఎన్నిసార్లు చెప్పాను అయినా నీకు గుర్తులేదా అంటది. సో ఇంకా అవినాష్ అయితే జనవరి అంటాడు. సో బెల్ కొడతాడు 93 అంటాడు. సో కరెక్ట్ ఆన్సర్ అంటారు. అండ్ దివికి ఏం భయం అని సెకండ్ క్వశ్చన్ అయితే అడుగుతారు. సో అఖిల్ అంటాడు దెయ్యం అని, అవినాష్ అంటాడు కాక్రోచ్ అని. కానీ దివి సేస్ అఖిల్ ఈజ్ రైట్. సో అంటే దివికి భయం అంట దెయ్యం అంటే. అండ్ థర్డ్ క్వశ్చన్ అయితే హారిక ఫేవరెట్ కలర్ ఏది అని అడుగుతారు. సో మెహబూబ్ అయితే బ్లాక్ అని చెప్తాడు. అండ్ మోనల్ లక్కీ నెంబర్ ఎంత అంటే అవినాష్ బెల్ కొడతాడు. సో 2 అంటాడు. సో తన లక్కీ నెంబర్ 4 అంట. సో రాంగ్ ఆన్సర్ కాబట్టి శీర్షాసనం ఆ పనిష్మెంట్ అయితే అభిజిత్కి అయితే అవినాష్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, సో బాయ్స్ అంతా వెనక్కి తిరగాలి. అండ్ దివి ఇయర్ రింగ్ కలర్ ఏంటి అని అడుగుతారు. సో అవినాష్ అయితే బ్లూ అంటాడు. సో రాంగ్ ఆన్సర్. సో మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదామంటాడు. సో దాంతో అవినాష్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆడవారు మగవారి కన్నా ఎక్కువ మాట్లాడతారా, ఎస్ ఆర్ నో ఆన్సర్ చెప్పాలి. సో అభిజిత్ అంటాడు ఎస్ అని. సో ఆన్సర్ ఈజ్ రైట్. అండ్ సిక్స్త్ క్వశ్చన్ ఏంటంటే ఎవరు అబద్ధాలు ఎక్కువ చెప్తారంటే అఖిల్ అంటాడు మగవాళ్ళు ఎక్కువ అబద్ధాలు చెప్తారు అనడంతో సో సమంత హ్యాపీగా ఫీల్ అయిపోయి 2 పాయింట్స్ అనేది ఇచ్చేస్తుంది అఖిల్కి. అండ్ సెవెంత్ క్వశ్చన్ ఏంటంటే లేడీస్ కామన్గా ఇష్టపడే కలర్ ఏంటి అంటే బ్లూ అంటారు. సో అది ఎవరు కరెక్ట్గా గెస్ చేయరు, పింక్ అని చెప్తారు. సో ఆన్సర్ ఈజ్ బ్లూ కాబట్టి పాయింట్ ఎవరికి లేదు. అండ్ ఒక చీర పొడవు ఎంత అని క్వశ్చన్ అడగడంతో సో అఖిల్లే మళ్ళీ ఆన్సర్ చేస్తాడు 6 feet అంటాడు. సో మళ్ళీ అఖిల్కి అయితే పాయింట్స్ వచ్చేస్తాయి. ఇంకా లాస్ట్ నైన్త్ క్వశ్చన్, సో ఆడవారు వాడే బ్లాక్ కలర్లో మేకప్ ఐటమ్స్ ఏంటి అని మెహబూబ్ ఆన్సర్ చేస్తాడు. సో ఐలైనర్, ఐ లాషెస్, మస్కారా అని. సో మెహబూబ్కి కూడా ఒక పాయింట్ రావడం జరుగుతుంది. సో ఇంకైతే అఖిల్ రౌండ్ 2లో కూడా గెలుస్తాడు. సో సమంత అంటది రొమాంటిక్ బాయ్ అంటది. అండ్ గర్ల్స్ యునానిమస్గా డెసిషన్ తీసుకొని ఒకరిని ఎలిమినేట్ చేయాలంటే సో 2 rounds గెలిచారని ఇంటికి పంపిస్తారా, రాంగ్ సెలెక్షన్ అని సమంత అంటది. సో ఇంకా హారిక అయితే సోహెల్ అని చెప్పి సోహెల్ని అయితే అనడంతో సో సోహెల్ అయితే ఆ గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోతాడు. సో సోహెల్ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి ఆయనకు కూడా ఒక సర్ప్రైజ్ ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. సో చూసేద్దాం సర్ప్రైజ్ ఏంటో. సో సోహెల్కి అయితే ఇంటి నుంచి వీడియో అయితే వచ్చేస్తుంది. సో సింగరేణి ముద్దు బిడ్డ అని అనడంతో పాటు కథ వేరేలా ఉంటుందని వాళ్ళ బ్రో మాట్లాడతాడు. అండ్ వాళ్ళ మమ్మీ డాడీ కూడా చాలా మిస్ అవుతున్నారంట. సో ప్రౌడ్గా ఉన్నామని చెప్తారు. అండ్ సోహెల్ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. సో బాగా ఆడుతున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ బిగ్ బాస్ అని సోహెల్ చెప్పడం జరుగుతుంది. సో ఎప్పుడు నన్ను మా నాన్న తిన్నావా అని అడిగేవారు, కానీ ఇక్కడ మాత్రం మెహబూబ్ అఖిల్ చాలా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి జై సింగరేణి అని చెప్పి అక్కడితో సోహెల్ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. అండ్ సోహెల్ ఆ ఛాన్స్ని అయితే అమ్మ రాజశేఖర్ గారికి ఇస్తారు. సో వాళ్ళ వైఫ్ అయితే మాట్లాడతారు, మిమ్మల్ని నేను టీవీలో చూసేస్తున్నా, హెల్త్ జాగ్రత్త, మీ హెయిర్ స్టైల్ బాగుంది. అండ్ తర్వాత వాళ్ళ కూతురు మాట్లాడుతుంది, చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు నాన్న అని చెప్తుంది. అండ్ వాళ్ళ సన్ మాట్లాడతాడు, మీరే నాకు ఇన్స్పిరేషన్ అండ్ ఆల్ ద బెస్ట్ డాడీ అని చెప్పి విష్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్ అయితే దివిని సెలెక్ట్ చేసుకుంటారు. సో వాళ్ళ పేరెంట్స్ మాట్లాడతారు, సో ఇల్లు పోసిపోయింది నువ్వు లేక, సో విన్ అయ్యి వచ్చేయని, సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ దివి అని చెప్పడం జరుగుతుంది. అండ్ బిగ్ బాస్లో విమెన్ కంటెస్టెంట్ విన్ అయి రావాలి అండ్ రియలీ మిస్సింగ్ యూ అని దివి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఆల్రెడీ సోహెల్ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి ఇంకా నెక్స్ట్ అరియానా వచ్చి మెహబూబ్ని సెలెక్ట్ చేసుకుంటుంది, అభిజిత్ని దివి సెలెక్ట్ చేసుకుంటుంది, అఖిల్ని మోనల్ సెలెక్ట్ చేసుకుంటుంది, అండ్ హారిక అయితే అవినాష్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అండ్ ఇంకా స్పెషల్ గెస్ట్ అయితే వచ్చేస్తున్న డాన్స్ పర్ఫార్మెన్స్కి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. హీఈస్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్తుంది. సో అఖిల్ అయితే వస్తాడు, హాయ్ వదినా అని అంటాడు. సో మీ అన్నని పొగడ్డానికి వదలవు కదా అని చెప్పి సమంత అయితే అఖిల్తో అంటది. సో అఖిల్కి అయితే బెస్ట్ అండ్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ని సెలెక్ట్ చేయాల్సిన ఆప్షన్ అయితే వస్తుంది. కానీ నా దృష్టిలో ఎవరు వర్స్ట్ కాదు, టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 అని ఇస్తానని చెప్తాడు. సో ఫస్ట్లీ అవినాష్ అండ్ హారిక. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్లీ వాళ్ళు డాన్స్ చేస్తూ ఉండాలి మ్యూజిక్ వచ్చేటప్పుడు. సో దాన్ని బట్టి డిసైడ్ అవుతారు లైక్ హూ ఇస్ టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 అని. సో ఫస్ట్లీ అవినాష్ అండ్ హారిక వస్తారు, డాన్స్ చేస్తారు. సో వై మీరు బెస్ట్ జోడీ అని అడిగితే వాళ్ళైతే ఈ విధంగా చెప్తారు. సో మేము సింక్లో ఉన్నాం, చాలా తక్కువ కనెక్షన్ ఉంటుంది. అండ్ ఒకవేళ నాకన్నా ఆప్షన్ ఇచ్చింటే నేనైతే మెహబూబ్ని తీసుకొని ఉంటా అని చెప్పి హారిక అనడం జరుగుతుంది. అండ్ సెకండ్గా అయితే అఖిల్ అండ్ మోనల్ వస్తారు. అండ్ నెక్స్ట్ అఖిల్ అండ్ మోనల్ కూడా డాన్స్ చేస్తారు. అండ్ దానికి ముందు అయితే అఖిల్ అడుగుతారు, నీ పేరు వెనకాల స్టోరీ ఏంటంటే సో సిసింద్రి మూవీ రిలీజ్ అయ్యాక నాకైతే ఈ పేరు పెట్టారు అని చెప్పడం జరుగుతుంది. అండ్ దీంతో సమంత అంటది, సో ఇక్కడైతే జడ్జెస్ లాస్య, అమ్మ రాజశేఖర్, నోయల్, సోహెల్ అని చెప్తుంది, విలియం మీకు మార్క్స్ ఇస్తారని చెప్తుంది. సో మోనల్ అయితే అఖిల్ గురించి ఏం చెప్తుందంటే సో గుడ్ కనెక్షన్, చాలా బాగా అర్థం చేసుకుంటాడని చెప్తుంది. అండ్ నెక్స్ట్ అభిజిత్ అండ్ దివి. సో అఖిల్ అయితే చెప్తాడు లైక్
అభిజిత్ వాళ్ళ యంగర్ బ్రదర్ నా క్లాస్మేట్ అని అఖిల్ చెప్పడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత అయితే అభిజిత్ డాన్స్ చూసాక అమ్మగారు రియాక్షన్ అయితే నవ్వుతూ ఉంటారు హా అని. సో మైండ్ బ్లాక్ అయిందని చెప్తారు. సో వై బెస్ట్ జోడీ అంటే అభి తక్కువ మాట్లాడతాడు, నాకు తక్కువ మాట్లాడే వాళ్ళు ఇష్టం అంటే. సో సమంత అంటది తక్కువ డాన్స్ చేస్తాడు అని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనలీ మెహబూబ్ వర్సెస్ హర్యానా, మెహబూబ్ విత్ హర్యానా. సో వీళ్ళైతే చెప్తారు వై బెస్ట్ జోడీ అంటే. సో చాలా బాగా డాన్స్ చేస్తారు, వై బెస్ట్ జోడీ అని అంటే. సో మేమైతే గొడవ పడుతూనే ఉంటాం, ఇన్స్పైరింగ్ ఫ్యాక్టర్గా ఉండాలి నా దాంట్లో నాకు పార్ట్నర్కి, ఇద్దరం మొండి వాళ్ళం, సో కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. సో దీంతో అయితే అఖిల్ని టాప్ 4గా సెలెక్ట్ చేయమంటే సో దివి అభిజిత్ అంటారు. ఇంకా టాప్ 1 అండ్ టాప్ 2 నువ్వు సెలెక్ట్ చేయి, టాప్ 1 అండ్ టాప్ 2ని అమ్మ రాజశేఖర్ గారిని సెలెక్ట్ చేయమని చెప్పి దాంట్లో అఖిల్ 1 ఎవరు 2 ఎవరు అని చెప్పమని చెప్తాడు అని చెప్పి సమంత అంటది. సో అమ్మ రాజశేఖర్ అయితే అంటారు మెహబూబ్ అఖిల్. సో ఇందులో టాప్ 1 ఎవరంటే మెహబూబ్ అంటాడు, టాప్ 2 అఖిల్, టాప్ 3 అవినాష్ అండ్ టాప్ 4 అభిజిత్. సో ఎందుకు మెహబూబ్ అంటే నాకైతే హర్యానా స్టేట్మెంట్ బాగా నచ్చిందని చెప్పి అఖిల్ అంటాడు. సో ఇక్కడితో అయితే టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 అదైతే అయిపోయింది. సో టాప్ 1 జోడీగా హర్యానా వర్సెస్ మెహబూబ్ కాబట్టి సో వాళ్ళిద్దరికైతే ఇంటి నుంచి వీడియోస్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్లీ మెహబూబ్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ అయితే విష్ చేస్తారు. సో 100% ఎఫర్ట్స్ పెడుతున్నావు అంటాడు అండ్ ఐఎమ్ హ్యాపీ అని చెప్పి సమంత గారితో అనడం జరుగుతుంది. థ్యాంక్ యూ సమంత గారు అండ్ థ్యాంక్ యూ అఖిల్ గారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ హర్యానా, సో వాళ్ళైతే వాళ్ళ మమ్మీ మాట్లాడతారు. సో ప్లే వెల్ అండ్ బోల్డ్ అండ్ వీ మిస్ యూ అని చెప్పి అంటారు. టెన్షన్ పడకు, షో చూస్తున్నాం, ఎమోషనల్ అవ్వకు, రాక్ ద షో అంటారు. అండ్ సో మిస్సింగ్ యూ అని చెప్పి అంటది వాళ్ళ ఫ్రెండ్ వినీత్ని. సో మన 12 years ఫ్రెండ్షిప్లో మొన్న నీ కోసం ఏడ్చానని చెప్పి హర్యానా అంటది. అండ్ హర్యానా అయితే అవినాష్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో వాళ్ళ నాన్నకి హార్ట్ ఆపరేషన్ చేయించారని రీసెంట్గా చెప్తారు. సో గొప్పగా అనిపిస్తుంది అని చెప్తారు. అండ్ ఆల్ ద బెస్ట్, మా గురించి బాధపడకండి, సో బాబాయ్ ఆల్ ద బెస్ట్ అని చెప్పి అందరూ విష్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈరోజు మా అమ్మ వాళ్ళ వల్లే నేను ఈ విధంగా ఉన్నానని చెప్పి థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ అని కూడా అవినాష్ చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ హర్యానా, బిగ్ బాస్, సమంత, అఖిల్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇంకా బట్టలు తీసుకొని వచ్చారంటే అఖిల్ సో వాళ్ళ నాన్న గురించి చెప్తూ సో నాగార్జున గారు అయితే ఎప్పుడు మీ గురించే మాట్లాడుతుంటారు, మీరంతా మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటారు. అండ్ ఇంకా స్టోర్ నుంచి అయితే ప్రాపర్టీస్ తీసుకొని వస్తాయి. సో అప్పుడు అవినాష్ అడుగుతాడు నాకు పెళ్లి గురించి అని అడుగుతాడు. సో కాదు అని చెప్పి చెప్పడంతో సో టాప్ 1లో ఉన్న మెహబూబ్ హర్యానా వాళ్ళ ఫ్రెండ్షిప్ గార్లాండ్స్ని అయితే ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో విషింగ్ యూ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ రింగ్ అని చెప్తారు. అండ్ బెస్ట్ ఆఫ్ 3లో రింగ్ అక్కడ ఉన్న దాంట్లోకి వేసేస్తే రింగ్ ఎవరికి దొరుకుతుందో అని చెప్పి ఒక చిన్న గేమ్ పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ టైం మాత్రమే మెహబూబ్కి రింగ్ దొరుకుతుంది, సెకండ్ అండ్ థర్డ్ టైం హర్యానాకి దొరుకుతుంది. అండ్ సమంత అయితే అంటది కంగ్రాచులేషన్స్ హర్యానా, చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా అయితే అఖిల్ రావడం జరుగుతుంది. సో అఖిల్ పూజా హెగ్డేకి సంబంధించి ఒక చిన్న టీజర్ అయితే రిలీజ్ చేస్తారు. సో అందులో పూజా హెగ్డే అంటది నాకు నా షూతో సమానం అని చెప్పి చెప్తూ ఉంటుంది. అండ్ తర్వాత డైరెక్టర్ కూడా వచ్చేస్తారు. సో మోస్ట్ ఎలిజిబుల్ రెడీగా పెళ్లి చేసుకునే వాళ్ళకైతే ఈ మూవీ చాలా యూజ్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ అని చెప్తారు. అండ్ టీజర్ బాగుందని హౌస్మేట్స్ అంతా అంటారు. సో ఇంకా సేవ్ చేయాలి. సో ఎన్వలప్లో అయితే పిక్ ఉంటుంది. సో ఎవరి పిక్ అయితే ఉంటుందో వాళ్ళే సేవ్డ్ అవుతారు. సో అక్కడైతే మోనల్ పిక్ ఉంటుంది. సో సమంత అంటది అఖిల్ వచ్చి మోనల్ని సేవ్ చేశాడు అనడంతో సో అక్కడికైతే అఖిల్ అయిపోతుంది, అఖిల్ షో నుంచి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత అయితే పాయల్ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో చాలా బాగా చేస్తారు డాన్స్ని. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు సేవ్ అవుతారు అని చెప్పి చెప్పడంతో సో అభిజిత్ అయితే సేవ్ అవుతాడు. అభిజిత్కి ఇంట్లో వాళ్ళైతే వీడియో ఎవరిని నేను సెలెక్ట్ చేస్తావంటే అభిజిత్ లాస్యాని సెలెక్ట్ చేస్తారు. సో చూద్దాం నెక్స్ట్ ఏంటో. ఇంకా ఆ తర్వాత అయితే సో లాస్యా వాళ్ళ 1.5 year బాబు జున్ను గురించి అయితే చెప్తుంది. సో వాళ్ళ హస్బెండ్ మాట్లాడతారు. సో చాలా యాక్టివ్గా ఉండు, ఏడ్చకు, వీఆర్ మిస్సింగ్ యూ అంటారు. అండ్ జున్ను కూడా ఒక లెటర్ రాశాడు, అందరు తను బాగా చూసుకుంటున్నారని చెప్తాడు. అండ్ లాస్యా అయితే చాలా ఎమోషనల్ అవుతుంది. సో ఫాదర్ అండ్ సన్ మ్యాచింగ్ టీషర్ట్స్ వేసుకున్నారు. సో మిస్సింగ్ మై ఫ్యామిలీ అని చెప్పి లాస్యా అంటది. బెడ్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళంతా గుర్తొస్తుంటారని కూడా లాస్యా ఎమోషనల్ అవుతుంది. అండ్ తర్వాత లాస్యా అయితే అభిజిత్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో అభిజిత్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడతారు, బాగా ఆడమని చెప్తారు, సో బాగా తినమని చెప్తారు, అందరికీ బెస్ట్ విషెస్ హౌస్లో అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ వాళ్ళ గ్రాండ్ మదర్ అభిలు అని అంటదంట. సో ఇంకా అభిజిత్ అయితే అంటాడు సో మాస్క్స్ వేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, సో అభయ్ వాళ్ళ గురించి కేర్ తీసుకో అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది.
అండ్ తర్వాత అయితే హారిక, సో లాస్ట్ అనే ఉంటారు కాబట్టి హారిక అయితే మాట్లాడడం జరుగుతుంది. సో హారిక వాళ్ళ బ్రో అండ్ వాళ్ళ మామ్ ఇద్దరు మాట్లాడతారు. సో బాగా ఎంజాయ్ చేస్తున్నాం, నువ్వు కూడా బాగా ఎంజాయ్ చేయి, ఏడ్వకు, టేక్ కేర్, బాగా తిను అంటది. సో వాళ్ళ అన్న అయితే అంటాడు, సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ హారిక, సో నీ టీం కోసం హెయిర్ కట్ చేసుకున్నావు, సో చాలా ఇంప్రెసివ్గా అనిపించింది, వెరీ గుడ్, రాకెట్ మోర్ అని చెప్తుంది. అండ్ రియలీ మిస్ యువర్ లాట్, ఇరగదీసే అని చెప్తుంది. సో తర్వాత అయితే హారిక అంటది, మై 2 బేబీస్ అని చెప్తుంది. అండ్ మీ హెయిర్ కట్కి బ్రో అయితే పర్మిషన్ ఇచ్చేశారు అంటది, లవ్ యూ బోత్ అని చెప్తుంది. సో థ్యాంక్ యూ సమంత అని చెప్పడంతో సో అక్కడితో అయితే ఇంటికి సంబంధించిన వీడియోస్ అందరివి ప్లే అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఏంటో చూసేద్దాం. సో ఇంకా నెక్స్ట్ అయితే డిటెక్టివ్ వస్తున్నాడు. సో హైపర్ ఆది, సో కొంపతీసి పిట్టలతో రాని అనుకున్నారా అని సమంత అని అంటాడు హైపర్ ఆది, అడుగుతాడు ఆ విధంగా. సో మనిషిని చూసి చెప్పేస్తాను, అందరి గురించి చెప్పేస్తాను అంటాడు. సో బిగ్ బాస్ ఏమనుకుంటున్నాడు నీ గురించి అంటే, నేను రావడం అదృష్టం అనుకుంటున్నాడని హైపర్ ఆది చెప్తాడు. సో ఇంకైతే పాయల్ అయితే స్టేజ్ మీదకి వస్తుంది. సో రావడంతో తనైతే ఆమె హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సమంత అంటది. సో తెలుగులో మాట్లాడుకుందామని ఆది అయితే అంటాడు. సో బయట పాయల్, లోపల మోనల్ అని ఆది అయితే ఒక చిన్న పని చేస్తాడు. ఆ తర్వాత అయితే పాయల్ మనసులో ఏదుందో చెప్పమంటే, ఏ పర్ఫార్మెన్స్ చేసింది అని శామ్ అడిగితే ఆది సేస్ డాన్స్ పర్ఫార్మెన్స్ అంటాడు. సో పాయల్ ఎక్కడ ఉంటుందని అడిగితే బిగ్ బాస్ స్టేజ్ మీద ఉందని చెప్తాడు. సో తన ఏ ప్లేస్లో స్టే చేస్తుందంటే పంజాబ్ అంటాడు. కానీ పాయల్ అంటది ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ అంటది. సో అక్కడికైతే పాయల్తో తన ఎంట్రీ అయితే అయిపోతుంది, తన ఎగ్జిట్ అయిపోతుంది తర్వాత షో నుంచి. ఇంకైతే హౌస్ మేట్స్ హాయ్ అంటాడు ఆది అయితే. సో డిటెక్టివ్ ఆది అంటాడు, హారికతో అయితే ఫోన్ పరిచయం ఉంది, అమ్మ రాజశేఖర్తో అయితే పాట పరిచయం ఉంది, లాస్యాతో మాట పరిచయం ఉంది, అండ్ అవినాష్తో అన్ని పరిచయాలు ఉన్నాయని చెప్పి ఫన్ అయితే క్రియేట్ చేస్తాడు. సో అక్కడైతే ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, అది మీరు పెట్టుకుంటే మీ మనసులో ఏముందో అది చెప్తానని చెప్పి ఫస్ట్లీ అమ్మ రాజశేఖర్తో స్టార్ట్ చేస్తారు. సో ఆ రోజు అవినాష్ మీ ఛార్జింగ్ తీసుకుంటున్నా కూడా మీరు ఎందుకు ఏం మాట్లాడలేదంటే, మీరైతే దివిని ఎదురుగా ఉంది కాబట్టి ఆమెను చూసుకోలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ మాస్టర్లో అయితే అపరిచితుడు కనిపిస్తారు. నాగార్జున గారు వచ్చినప్పుడేమో రాము కనిపిస్తాడు, దివి వచ్చినప్పుడేమో రెమో కనిపిస్తాడు. అపరిచితుడు మాత్రం సోహెల్, అభిజిత్, నోయల్ వీళ్ళందరి దగ్గర కనిపిస్తూ ఉంటాడని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సోహెల్ గురించి అయితే చెప్తాడు. సో అర్జున్ రెడ్డి నుంచి స్వాతిముత్యంలా ఉండేవాడు, 2020లో వింతలు జరుగుతున్నాయి, కథ వేరే ఉంటుందని టైటిల్ పెడదాం అనుకున్నా అని ఈ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది. సోహెల్ మొన్న బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ సినిమాకి సంబంధించింది. అండ్ నాగార్జున గారు చెప్పారు కాబట్టి నేనైతే నా కోపాన్ని తగ్గించేసుకున్నాను అంటాడు. అండ్ సోహెల్ లేడీ గెటప్ కూడా చాలా బాగుందని చెప్పి హైపర్ ఆది అయితే మెచ్చుకుంటాడు. అండ్ తర్వాత అయితే సోహెల్ మెహబూబ్కి అయితే ఆ ఛాన్స్ ఇస్తాడు, నీతో ఫిజికల్గా అంటే నా వల్ల కాదని చెప్పి ఆది అంటాడు. అండ్ తర్వాత అయితే సో కామెడీకి అయితే ఇంట్రాక్షన్ చేసుకుందామని అంటాడు. నువ్వు ఈవిల్ డ్రెస్ నుంచి మనిషి డ్రెస్ వేసుకున్నప్పుడైతే ఆర్జీవి శంకరాభరణం సినిమా తీసినట్టుంది అని చెప్తాడు. అండ్ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే నువ్వు కూడా ఒక అమ్మాయిని పక్కన పెట్టుకో, అప్పుడు ఆటోమేటిక్గా కోపం కంట్రోల్ అవుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత అయితే అఖిల్, సోహెల్, మెహబూబ్ అమ్మాయిల కోసం బాగా రెడీ అయ్యి వచ్చారు. మా అవినాష్కే ఏం తెలియకుండా పొట్టేసుకొని వచ్చేసాడు. సో బిగ్ బాస్ ఎడిటర్స్కి అయితే పని తగ్గిస్తూ ఉన్నావు, ఇద్దరు ఒకటే చోటు ఉంటారు కాబట్టి వెతుక్కోవాల్సిన అవసరం లేదని చెప్పి అఖిల్ మోనల్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అయితే మోనల్ గురించి మాట్లాడతాడు. అందరూ నన్ను కామెడీగా చూస్తుంటే నువ్వేంది నన్ను కిడ్నాప్ చేసేలా వాళ్ళ చూస్తున్నావు అంటాడు. నా పేరు కూడా ఏతోనే స్టార్ట్ అవుతుంది, నాకు ఓన్ క్రష్ అనిపిస్తుంది నేను చూస్తే అని చెప్పి మోనల్తో అంటాడు. సో మోనల్ కోసం హైపర్ తీసేయనా అని చెప్పి సమంతతో అయితే అంటాడు. ఏంటి మొన్న క్యాప్టెన్సీ టాస్క్లో మెమరీ గుర్తొచ్చి అటు ఇటు ఆడావా అని అడుగుతాడు. అండ్ లెటర్ ఏ అయితే నాకు వద్దని చెప్పి మోనల్ అయితే రిజెక్ట్ చేసేస్తుంది. ఆ తర్వాత అయితే దివి గురించి మాట్లాడతాడు. సో బెడ్ గేమ్ అనగానే బాగా ఆడేసావు, సో బంపర్ ఆఫర్ ఇస్తేనే గేమ్ ఆడతావా అని అడుగుతాడు. తర్వాత అయితే బ్లాక్ శారీలో వేసుకున్నావు కదా, సో అందరూ పవన్ కళ్యాణ్ భూమికని అయితే ఎలా చూసారో నిన్ను కూడా అలానే అనుకున్నారంటాడు. తర్వాత దివి కూడా రిజెక్ట్ చేసేస్తుంది. ఇంకా నోయల్ విషయానికి వస్తే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ప్రకాష్ రాజ్ లాగా, బ్రహ్మోత్సవంలో సత్యరాజు లాగా ఈ బిగ్ బాస్లో నువ్వే మంచోళ్ళు ఉన్నారు, ముగ్గురే మంచోళ్ళు ఉన్నారు. సో జైలుకి వెళ్ళేటప్పుడు నువ్వు ఇచ్చిన ఎలివేషన్ చాలా బాగున్నాయి నోయల్తో అయితే అంటాడు. ఇంకా హర్యానా, సో హర్యానా విషయానికి వచ్చేసరికి ఆది అంటాడు, నీకు టైం ఇస్తా మాట్లాడు, మళ్ళీ టైం ఇవ్వలేదంటూ నాకు కూడా పొగరని అంటావా అని అంటాడు. సో అయితే అవినాష్ మోనల్ మీద చేయి వేస్తాడు కదా, సో హర్యానా అఖిల్తో మాట్లాడుతుందని చెప్పి వేస్తుంటాడు. ఏంటి ఆ జెలసీ ఫీలింగ్స్ అని అడుగుతాడు. సో బయట ఆర్జీవినే పడేసావు, లోపల అవినాష్ని పడేయలేవా అని కూడా అంటాడు. సో షూటింగ్లో ఏంటి అంత రివెంజ్ తీర్చుకున్నావు,
నీ మొహం ఏంటి, నా మొహం ఏంటి, నీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి అన్నావు, నిజంగానే నీకు అవినాష్ మీద ఆ ఫీలింగ్ ఉందా అంటే లేదు, అవినాష్ నా ఫ్రెండ్ ఫర్ ఎవర్ అంటాడు అని అంటదామా. సో వాటికైతే వేరే వాళ్ళు ఉన్నారని కూడా చెప్పడం జరుగుతుంది. సో అయ్యో అదృష్టానికి నేను నోచుకోలేదా అని ఆది అడుగుతాడు. లైక్ ఆ వేరే వాటికి వేరే ఉండాలంటే నేనేనేమో అని భయపడ్డానంటే అయ్యో అదృష్టానికి నేను నోచుకోలేదా అని అరియాన్ అయితే ఆది గురించి అంటది. అండ్ నెక్స్ట్ అయితే అభిజిత్ గురించి మాట్లాడతారు. సో అభిజిత్, మోనల్, అఖిల్ వీళ్ళు ముగ్గురిని చూస్తుంటే నాకు ప్రేమదేశం మూవీ గుర్తుకొచ్చేది. సో ఒకప్పుడు హీరోగా ఉన్నావు, ఇప్పుడు డైరెక్టర్గా ఇవాళ లవ్ సీన్కి డైరెక్షన్ చేసావు, నీకు ఎలా అనిపించింది అంటే నాకైతే ఇంకా డైరెక్టర్గా వద్దు, నాకైతే హీరోగానే ఉండాలనిపించింది అని అభిజిత్ అయితే చెప్తాడు. తర్వాత అయితే ఇంకా హారిక, సో బిగ్ బాస్లో 70 కెమెరాస్ ఉన్నా ఎక్కడా కుదురుగా ఉండవు, బిగ్ బాస్ని ఎమోషనల్గా బెదిరిస్తుంది. లైక్ బ్రహ్మానందమ్మ గారు అంటారు కదా, నాకు సార్ వీళ్ళని ఎలిమినేట్ చేయండి అని, ఆ విధంగా అంటుంటావంటది. కానీ గేమ్ బాగా ఆడుతున్నావు, ఇలానే కంటిన్యూ అవ్వని చెప్పి హారిక గురించి అయితే చెప్తాడు. ఇంకా నెక్స్ట్ లాస్యా గురించి వచ్చేసరికి సో సమంత అంటది పెళ్ళి అయిపోయింది వదిలేయి అంటే, సో ఆమె నన్ను వదిలేస్తుంది అని అంటాడు ఆది. తర్వాత హౌస్లో ఎలా ఉందో బయట కూడా అలానే ఉంది అని అంటాడు. ఎలా అంటే హౌస్లో కూడా అంతే, ఆమె వేసిన జోక్స్కి ఆమె నవ్వుకుంటుంది, బయట కూడా సేమ్ ఆమె వేసిన జోక్స్కి ఆమె నవ్వుకుంటుంది అని ఆది అంటాడు. టచ్అప్ అంటే వాళ్ళకి అవసరమైతే అడగాలి, అంతేగాని నువ్వు అదే పడిగా నీకు టచ్అప్ ఇచ్చారని చెప్పి నువ్వు వెళ్ళి వేసేయకూడదు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అవినాష్ గురించి మాట్లాడతాడు. మా జాన్ జిగిరి చాలా హ్యాపీగా ఉన్నాం నువ్వు హౌస్లోకి వెళ్ళినందుకు, నువ్వైతే ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్. సో పెళ్లి సంబంధాలు అని నాకు సార్కి చెప్తున్నావా లేదంటే ఇంట్లో వాళ్ళకి చెప్తున్నావా అని అడుగుతాడు. నీ అంత పులిహోర అయితే ఎవరు కలపలేదు, నువ్వు కిచెన్లో చాలా తక్కువ కనిపించినా పులిహోర మాత్రం ఎక్కువ కలిపేశావని అంటాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న తర్వాత అయితే అవినాష్ సోఫా మీద ఏం రాస్తున్నాడన్న డిస్కషన్ ఎక్కువ ఉంది. సో మనం కమెడియన్స్ ఎంత కలిపినా కూడా అది దద్దోజనమే అవుతుంది అని చెప్పి ఆది అయితే ఫన్నీగా మాట్లాడతాడు. ఇంకా ఆ తర్వాత అయితే ఆది ఒకరిని సేవ్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆది అయితే అవినాష్ని సేవ్ చేయాలనుకుంటాడు. సో అక్కడైతే ఒక చిట్లో అయితే నేమ్స్ ఉంటాయి, ఆ నేమ్స్ ఎవరిదుందో ఆ చిట్లో ఎవరిదుందో పేరు చూడమని హర్యానాకైతే చెప్పడం జరుగుతుంది. సో హర్యానా అయితే నోయల్ ఈజ్ సేఫ్ అని చెప్తుంది. అండ్ తర్వాత సో కంగ్రాట్స్, చాలా తప్పుగా చాలా బాగా చెప్పారని చెప్పి సమంత ఆదికి అయితే ఎగ్జిట్ చెప్పి, సో ఆది అక్కడి నుంచి అయితే షో నుంచి ఎగ్జిట్ అవుతాడు. అండ్ నెక్స్ట్ కార్తికేయ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగా డాన్స్ చేస్తాడు. ఆ తర్వాత అయితే ఇంకొకరిని సేవ్ చేయాల్సిన టైం వస్తుంది, అవినాష్ అండ్ దివి. సో వాళ్ళిద్దరి హెడ్స్ మీద అయితే 2 బకెట్స్ ఉంటాయి. సో సమంత కౌంట్ డౌన్ ఇయ్యగానే ఆ రోప్ని పుల్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరు దాని మీద అయితే గ్రీన్ కలర్ పడుతుందో వాళ్ళు సేఫ్. సో ఆ విధంగా దివి అయితే ఎలిమినేట్ అవుతుంది. సో దివి అంటది కంటెస్టెంట్స్తో, నాకు స్పేస్ కావాలి, నేను అంత తొందరగా ఎవరితో అడ్జస్ట్ అవ్వలేను, మేబీ నాకు ఇప్పుడిప్పుడే ఫ్రెండ్స్ అవుతున్నారు, నేను ఎక్కువ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను, అందుకే మీకు ఏమైనా అర్థమైండను, మేబీ నేను ఎవరితోనైనా రూడ్గా మాట్లాడింటే ఐఎమ్ సారీ, ఎవరైనా నా వల్ల హర్ట్ అయింటే ఐఎమ్ సారీ అంటది. తర్వాత లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పి ఇంటి నుంచి బయటకైతే రావడం జరుగుతుంది. సో ఇంకైతే దివికి స్పెషల్ వెల్కమ్ ఇవ్వాలని చెప్పి కార్తికేయ దివిని తీసుకొని వస్తారు. సో కార్తికేయ అయితే సమంత గురించి మాట్లాడుతూ మామకు తగిన కోడలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ సమంత అడుగుతుంది దివికి నీ మూవీస్లో ఒక ఛాన్స్ ఇవ్వాలి అని సమంత అడగడంతో సరే అంటాడు. తర్వాత కార్తికేయ సమంతనైతే ఒక ఛాన్స్ ఇమ్మని చెప్పి అడుగుతాడు, సో తన మూవీస్లో యాక్ట్ చేయడానికి. సో దానికి కూడా సరే అంటది సమంత. సో సమంత ఓకే ఇచ్చేస్తుంది. సో అక్కడితో అయితే RX100 హీరో అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా దివి మెమరీస్ చూపిస్తారు అండ్ షీఈస్ అవుట్ ఫర్ ఎలిమినేషన్. సో ఇంకైతే ఆమె స్టేజ్ మీదకి వచ్చేస్తుంది. సో సమంత అడుగుతుంది, సో దివి ఎలా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు అంటే, సో చాలా హ్యాపీగా ఉన్నాను, 50 డేస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకొని వచ్చేసానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకా తన ఏవి అయితే చూపించడం జరుగుతుంది. సో తను కొన్ని ఎమోషనల్గా అయితే అవ్వడం అలా ఏం ఉండదు. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ తర్వాత కంటెస్టెంట్స్తో మాట్లాడుతుంది. అండ్ ఫైనలీ బిగ్ బాంబ్ వేయాల్సి ఉంటుంది. సో ఈ బిగ్ బాంబ్ ఏంటంటే ఒకరే 1 వీక్ 3 మీల్స్ చేయాలి. సో ఫస్ట్లీ ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటుంది. సో లాస్యాని సెలెక్ట్ చేస్తున్నట్టు, ఎందుకంటే లాస్యా చేస్తే ఫుడ్ బాగుంటుందని, ఇంకెవరైనా చేస్తే ఫుడ్ వేస్ట్ అయిపోతుందని. సో ఆ విధంగా అయితే లాస్యాని సెలెక్ట్ చేస్తుంది. లాస్యాకు ఒక అసిస్టెంట్ అంటే సో లాస్యా అభిజిత్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో అభిజిత్ చాలా స్లో అక్క కట్టింగ్లో అది ఇది అని చెప్పడం జరుగుతుంది. సో అక్కడితో హౌస్ మేట్స్కి బాయ్ చెప్పేసి హౌస్ నుంచి దివ్య అయితే బయటకు రావడం జరుగుతుంది. తర్వాత సమంత అయితే సో ఓపో F17 ప్రోలో అయితే సమంతతో కలిసి ఒక పిక్ తీసుకొని తనైతే బయటకు రావడం జరుగుతుంది. సో ఈ రోజైతే దివ్య ఎలిమినేట్ అయిపోయింది. సో నాకైతే దివ్య ఎలిమినేషన్ అంత పర్ఫెక్ట్ అనిపించలేదు. మేబీ మీకేమనిపిస్తుంది? సో వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు, ఎందుకంటే దసరా స్పెషల్ కదా. సో 3 hours ఆఫ్ వీడియోని కనీసం
ఒక హాఫ్ అన్ అవర్ వరకైనా రివ్యూ ఇవ్వగలగాలి కదా, అందుకే కొంచెం పెద్దగా అయింది వీడియో. సో కానీ ఖచ్చితంగా మీరు కూడా వీడియోని చూడండి అండ్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ విషింగ్ యూ వెరీ హ్యాపీ దసరా. సో దసరా అయిపోయింది, బట్ ఇది దసరా ఎపిసోడ్ కాబట్టి సో దసరా స్పెషల్ విషెస్ టు యూ. అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసేసేయండి, కమెంట్ చేసేసేయండి. సో కమెంట్ సెక్షన్లో మీకు దివ్య ఎలిమినేషన్ ఏమనిపించింది, సో ఫేర్ ఎలిమినేషనా అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది కూడా ఖచ్చితంగా కమెంట్ చేసేసేయండి. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో వీడియోని షేర్ చేసేసేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసేయండి. సో అప్పుడే మన ఛానల్ నుంచి మీకు ఇమీడియట్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇంత వీడియోస్ ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు మేమైతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక చిన్న సపోర్ట్, దట్స్ ఈదర్ ఏ లైక్ ఆర్ ఏ కమెంట్. సో వీడియోస్ అయితే పూర్తిగా వాచ్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయని నేనైతే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అప్డేట్, సో ఈరోజు అయితే నామినేషన్ ఉండబోతుంది కదా, సో చూసేద్దాం అసలు నామినేషన్స్లోకి ఎవరు వస్తారో, ఈసారి నామినేషన్స్ ఏ విధంగా ఉంటాయో కూడా చూసేద్దాం. సో టిల్ దెన్ దిస్ ఈజ్ రిషిక సైనింగ్ ఆఫ్.